చెప్పిన 8 విషయాలను ఎవరైతే వింటారో వాళ్ళు ఖచ్చితంగా ధనవంతులవుతారు. ఒక అడవిలో ఒక గ్రద్ద దాని భార్యతో కలిసి పెద్ద మర్రి చెట్టు కింద నివసించేది. ఓ రోజు ఆ ఆడపక్షి మగపక్షితో, మీరు ఇంతవరకు ఎప్పుడూ చెప్పని ఒక రహస్యాన్ని నాకు చెప్పండి, అది ఎంతో ఆసక్తికరంగా ఉండాలి అని అడిగింది. అప్పుడు ఆ మగ గ్రద్ద, సరే, నీకు ఒక ధనవంతురాలైన చెల్లెలు, పేదవాడైన అన్న స్టోరీ చెప్తాను, అయితే ఈ కథను పూర్తిగా వినాల్సి ఉంటుంది అని చెప్పడం మొదలుపెట్టింది. ఈ కథను ఎవరైతే పూర్తిగా వింటారో వాళ్ళు పేదరికం నుండి బయటపడతారు. కథను మొదలుపెట్టే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రైతుకి 2 కవల పిల్లలు జన్మించారు. వారిలో ఒకరు ఆడపిల్ల, మరొకరు మగపిల్లాడు. వాళ్లకు కమల, రోహన్ అనే పేర్లు పెట్టి తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరూ పెరిగి పెద్దయ్యాక ఆ రైతు కమలను ఒక ధనవంతుడైన వ్యాపారి కొడుక్కిచ్చి పెళ్లి చేశాడు. తన కొడుకు రోహన్కు కూడా పెళ్లి చేసి బరువు బాధ్యతలు తీర్చుకోవాలి అని ఆ రైతు అనుకున్నాడు. కానీ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అది జీవితం కాదు కదా. కొడుక్కి పెళ్లి చేయాలి అనుకున్న రైతు ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యాడు. తండ్రి అనారోగ్యం చూసి కొడుకు చాలా బాధపడి నగరంలో ఉన్న గొప్ప గొప్ప వైద్యులతో చికిత్స చేయించాడు. ఎంతో ఖరీదైన మందులు కొన్నాడు. అలా అతని ఆస్తి మొత్తం కరిగిపోవటం మొదలుపెట్టింది. అతను పూర్తిగా పేదవాడైపోయాడు. ఓ రోజు ఆ రైతు తన కొడుకును పిలిచి, చూడు బాబు, నువ్వు ఇక నా గురించి ఆలోచించి బాధపడకు, హాయిగా పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని జీవించు అని చెప్పాడు. తండ్రి మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పని రోహన్ ఆయన కోరుకున్నట్టుగానే ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన కొన్ని రోజులకే రోహన్ వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. ఆయన అంతిమ కర్మలను రోహన్ ఎంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించాడు. ఆ రైతుకు ఉన్న పొలాలు, ఆస్తులు అన్నీ అతని రోగానికే ఖర్చయిపోయాయి. మిగిలి ఉన్న కొన్ని ఆస్తులు కూడా అతని అంత్యక్రియల కోసం రోహన్ ఖర్చు చేశాడు. ఇప్పుడు రోహన్ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. రోహన్ పూర్తిగా పేదవాడు అయిపోయిన తర్వాత ఒక పూరి గుడిసెలోకి తన భార్యతో కలిసి వెళ్ళిపోయాడు. వేరొకరి పొలాల్లో కూలి పనికి వెళ్తూ జీవనం సాగించాడు. అదే సమయంలో కమల మాత్రం తన అన్న గురించి తెలిసినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోలేదు. అతను పేదవాడు కాబట్టి అతను తన ఇంటికి వస్తే నలుగురిలో చులకనవుతుంది అని అనుకుని అతనితో తన సంబంధాన్ని తెంచేసుకుంది. రోహన్ మాత్రం ఇలాగే పేదరికంలో జీవిస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కమల కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. అతనికి గొప్ప గొప్ప సంబంధాలు చూసింది. కమల కొడుక్కి పెళ్లి సంబంధం కుదిరింది అని తెలిసి రోహన్ చాలా సంతోషించాడు. అదే విషయాన్ని తన భార్యకు కూడా చెప్పాడు. రోహన్ భార్య కూడా ఎంతో సంతోషించి తాను తన ఆడపడుచు ఇంటికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది. అయితే అంతలో రోహన్ భార్యకు ఒక అనుమానం వచ్చింది. మీకు మీ చెల్లి ఆహ్వానం పంపించిందా అని ఆమె రోహన్ని అడిగితే అతను మౌనంగా ఉండిపోయాడు. కమల రోహన్కి ఎలాంటి పెళ్లి కార్డు ఇవ్వలేదు అని తెలిసి అతని భార్య బాధపడింది. రోహన్ మాత్రం, నా చెల్లి కొడుకు పెళ్లికి నన్ను ప్రత్యేకంగా పిలవాలా ఏంటి, ఎలాంటి ఆహ్వానము లేకుండానే నేను అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పాడు. కానీ అలా ఆహ్వానం లేకుండా కమల ఇంటికి వెళ్ళటం రోహన్ భార్యకు ఇష్టం లేదు. ఆమెను ఒప్పించి చూశాడు. కానీ ఆమె కమల ఇంటికి వెళ్ళడానికి ఎంతమాత్రం ఒప్పుకోకపోవడంతో ఇక చేసేది లేక రోహన్ ఒక్కడే కమల ఇంటికి వెళ్ళాడు. అతను చిరిగిన బట్టలతో ఎలాంటి ఆడంబరాలు లేకుండా సాదాసీదాగా ఉండటం చూసిన కమలకు కోపం ముంచుకొచ్చింది. అసలిక్కడికి ఎందుకొచ్చావు? నిన్ను పిలవకపోయినా సరే సిగ్గు లేకుండా ఎగేసుకుని రావటమేనా? నీకు కాస్త కూడా అభిమానం లేదా అని రోహన్ని నానా మాటలు తిట్టింది కమల. ఆమెను చూసి ఎంతో సంతోషించిన రోహన్ ఆమె మాటలకు మాత్రం చాలా బాధపడ్డాడు. మా అల్లుడు పెళ్లి చూద్దామని నేను ఎంతో ఆశగా ఇక్కడికి వచ్చానమ్మా, కానీ నిన్ను ఇబ్బంది పెట్టాలి అని నేను అనుకోవటం లేదు. నా వల్ల అనుకోకుండా తప్పైపోయింది, నన్ను క్షమించే చెల్లెమ్మా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు రోహన్. అతని మాటలకు కమల కాస్త శాంతించింది. ఆ తర్వాత అతనితో, సరే సరే, పెళ్ళింట్లో నీ దిక్కుమాలిన ఏడుపులు ఎడవకు, వెళ్ళి స్టోర్ రూంలో కూర్చో, భోజనం వేలైనప్పుడు నీకు భోజనం పంపిస్తాను, అది తినేసి వెనకవైపు నుండి వెళ్ళిపో అని చిరాగ్గా చెప్పింది కమల. సరే, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను, కానీ నేను తెచ్చిన బట్టలు నువ్వు బావగారు వేసుకోండి, నీకోసం నేను ఎంతో ప్రేమగా తీసుకొచ్చాను చెల్లమ్మ అని రోహన్ చెప్పాడు.
సరే అని చెప్పి కమల అతన్ని స్టోర్ రూంలో కూర్చోబెట్టింది. ఈ రోజైనా సరే కడుపు నిండా పంచభక్ష పరమాన్నాలు తింటాను అని రోహన్ చాలా సంతోషించాడు. కానీ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయిన కమల రోహన్ గురించి మర్చిపోయింది. సమయం గడుస్తున్న కొద్దీ రోహన్కి ఆకలి పెరిగిపోయింది. దాంతోపాటుగా మంచినీళ్లు కూడా తాగకపోవటం వల్ల విపరీతమైన దాహం వేసింది. మరోవైపు అతని చెల్లెలు కమల ఆ గదివైపు కూడా రావటం లేదు. ఆ గదిలోనే 3 రోజుల పాటు రోహన్ గడిపాడు. అతనికి తన భార్యా పిల్లలు గుర్తుకొచ్చారు. ఒకవేళ అదే గదిలో ఉండిపోయినట్లయితే ఆకలి చావు చనిపోవలసి వస్తుంది అని, ఆ తరువాత తన భార్యాపిల్లల పరిస్థితి ఏమవుతుందో అని రోహన్ చాలా భయపడ్డాడు. అంతలో అటువైపుగా ఎవరో వస్తున్నట్టుగా పట్టీల శబ్దం వినిపించడంతో రోహన్ తలుపులు బాదాడు. కమల ఆడపడుచు ఆ తలుపుల శబ్దం విని తలుపులు తెరిచి చూసి ఒక్కసారిగా షాక్ అయింది. మిమ్మల్ని ఈ గదిలో ఎవరు బంధించారు అని ఆవిడ అడిగితే రోహన్ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆమె మళ్ళీ అడగడంతో నేను ఈ గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఎవరో పొరపాటున బయట నుండి తలుపు వేశారు అని చెప్పాడు. ఆ తరువాత అతను వెనక ద్వారం వైపు నుండి ఇంటికి బయలుదేరాడు. 3 రోజుల పాటు ఆకలితో ఉండటం వల్ల అతనికి కళ్ళు తిరిగిపోయాయి. దారిలోనే అతను స్పృహ తప్పి పడిపోతూ ఉండగా ఒక ముసలి మహిళ అతని దగ్గరకు వచ్చింది. ఆ ముసలి మహిళ మరెవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి. రోహన్ భార్య సుశీల ప్రతిరోజు ఆమెకు పూజలు చేసేది. అందుకే రోహన్ని కాపాడటానికి స్వయంగా లక్ష్మీదేవి అతని దగ్గరకొచ్చింది. కళ్ళు తిరిగి పడిపోయిన రోహన్ ఆమె ఒడిలోనే సేద తీరాడు. కాసేపటి తర్వాత అతను లేచి ముసలి మహిళ రూపంలో ఉన్న లక్ష్మీదేవికి నమస్కరించి ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. అంతలో లక్ష్మీదేవి నువ్వెందుకు ఇంత నీరసించిపోయావు అని అడిగితే రోహన్ జరిగిందంతా పూసగుచ్చినట్టుగా చెప్పాడు. అతను చెప్పింది విని లక్ష్మీదేవి చాలా బాధపడింది. ఆ తరువాత ఆమె రోహన్కి ఒక మాట చెప్పింది. ఇక్కడి నుండి ఉత్తరాన ఒక పెద్ద తోటుంది. ఆ తోటలో ఎంతో రుచికరమైన కాయలు పండ్లు ఉంటాయి. వాటిని తీసుకుని నువ్వు మీ ఇంటికి వెళ్ళు. నువ్వు మీ చెల్లి ఇంటి నుండి ఏం తీసుకొచ్చావు అని మీ ఆవిడ అడిగితే ఆ పండ్లను ఇవ్వు అని లక్ష్మీదేవి చెప్పింది.